యాక్చువల్గా మీకు ఒక విషయం చెప్పాలి, మీకు ఒక విషయం తెలియాలి. అంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలియట్లేదు. ఈ మధ్యకాలంలో ట్వీట్లు పెరిగినాయి చూసారా? ట్వీట్లు ఎప్పటి నుంచి పెరిగినాయి? ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఎల్ఓసి ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అల్లుడికి ఎల్ఓసి ఇచ్చిన దగ్గర నుంచి పెరిగినాయి. ఇచ్చిన దగ్గర నుంచి ఏమవుతుందంటే ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది. అంటే అక్కడ వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి చాలా క్లియర్గా తేటతలం అవుతున్నాయని భయపడి ఓవరాల్గా మొత్తం విజయసాయిరెడ్డి అండ్ కో ఫ్యామిలీ వాళ్ళ అల్లుడు కానివ్వండి, శరత్చంద్రారెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి గారు అల్లుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారన్న సంగతి చాలా క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక టాపిక్ డైవర్ట్ అవుతుంది, మేమందరం చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టామన్న గురించి మాట్లాడతాం కాబట్టి అని డైవర్ట్ చేస్తున్నారు. జనసేన వాళ్ళు ఎలా డైవర్ట్ చేస్తున్నారు? జనసేనకి మధ్యలో టీడీపీకి మధ్యలో అగ్గి పెట్టేస్తే ఏదైనా మేము చాలా సందర్భాల్లో మీరు విన్నారో లేదో తెలియదు కానీ వన్ ఆఫ్ దట్ పర్సన్ శకుని మామకి ఏదో అంటారు కదా, శకుని మామకి ఎక్కువగా ఉంటాడు అనమాట. శకుని మామ అయినా కొంచెం ఎథికల్గా వెళ్ళాడేమో కానీ ఎథిక్స్ కూడా లేని శకుని మామ ఎవడైనా ఉన్నాడంటే విజయసాయిరెడ్డి పేరు చెప్పుకోవచ్చు.